ప్రసాద్ గారు నిజంగా కంప్లీట్ మేడం. టైం లేదు ప్రసాద్ గారు, మీరే చివరిగా మాట్లాడాలి, మీరే కంక్లూజన్ ఇవ్వాలి. పెట్రోలు, కరెంట్ బిల్లులు, పెన్షన్లు అసలు ఏం పెంచట్లేదు, ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. సరే, మామిడి రైతులకి మార్కెటింగ్ సదుపాయాలు కానీ లేకపోతే కొనుగోలు కేంద్రాలు, ధరల స్థిరీకరణ మీరు చర్యలు ప్రారంభించారని చెప్తున్నారు. రైతులకు ఎటువంటి మేలు చేశారు? కూటమి సర్కార్ వచ్చాక నిజంగా ప్రగతి గ్రాఫ్ పెరిగిందా లేకపోతే ఇది ఒక ప్రచారానికే పరిమితమైందా? ఎందుకంటే మీరు ప్రచారానికే పరిమితమైతే ఇవన్నీ విమర్శలు రావు కదా. పెట్రోలు లేకపోతే డీజిల్ పెరగడము, లేకపోతే కరెంట్ బిల్లు పెరగడము, ఇంకోటి అంటూ. ప్రసాద్ గారు అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇవన్నీ లిస్ట్ చెప్పారనమాట, కూటమి సర్కార్ వచ్చాక ఇన్ని జరిగాయి అని చెప్పి. సో వాళ్ళకి మీరేమి ఇచ్చే ఆన్సర్? మేడం, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు పెన్షన్ల గురించి మాట్లాడారు. పెన్షన్లకు బ్రాండ్ అంబాసిడర్ మేమే. పెన్షన్ అనే పథకానికి బ్రాండ్ అంబాసిడర్ మేము. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 80 రూపాయలు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పెన్షన్లు 80 రూపాయలు ఉండింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 80 రూపాయలు ఉన్న పెన్షన్ 200 చేశాడు. 2014లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేశాడు ఆ పెన్షన్ ని. ఇది చరిత్ర, నేను చెప్పేది కాదు, రికార్డు ఉంటుంది. పరిపాలన యంత్రాంగం దగ్గర రికార్డు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ చేశాడు ప్రతి అవ్వకి, ప్రతి తాతకి. ఆ తర్వాత 2019 చివరిలో ముఖ్యమంత్రి బాధ్యత నుండి దిగిపోయేదానికి ముందు ఒక 6 నెలల ముందు 2000 రూపాయలు పెన్షన్ చేసి దిగిపోయాడు. 2000 రూపాయలు పెన్షన్ ఎవరెవరికి ఇచ్చారు తెలుసా మేడం? పెన్షన్ ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి వితంతు మహిళకి, భర్త చనిపోయిన వ్యక్తికి, హిజరాలకు కూడా, ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానికి. అదేవిధంగా ఒంటరి మహిళలకి, పెళ్లి కానిటువంటి 35 సంవత్సరాలు దాటి పెళ్లి కానిటువంటి ఒంటరి మహిళలకి, డప్పు కళాకారులకి, చర్మకారుకులకి, నేత కార్మికులకి, మత్స్యకారులకి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర మాది. 2019లో దిగిపోయేటప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి దిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మాట హామీ ఏమి ఇచ్చాడు తెలుసా? 3000 ఇస్తా నేను పెన్షన్ అని గట్టిగా అరిచిపోయాడు. 3000 రూపాయలు ఎట్లా ఇచ్చాడు? 250 ఒక సంవత్సరం, 250 ఒక సంవత్సరం, 250 ఒక సంవత్సరం అట్లా ఇచ్చిపోయాడు. అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోయాడు. మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా సింగిల్ షాట్ లో 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నాం ఈరోజు పెన్షన్. వితంతులకైతే ఏమి, వృద్ధులకైతే ఏమి, వికలాంగులకైతే 6000 రూపాయలు, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15000 రూపాయలు, కిడ్నీ పేషెంట్కి 10000 రూపాయలు, డప్పు కళాకారులకి, చర్మకారికులకి, ట్రాన్స్జెండర్లకి, ఒంటరి మహిళలకి ఈ రోజు కూడా పెన్షన్లు ఇస్తున్నాం మేము. ఇప్పుడు చెప్పారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు పెన్షన్లు తీసేశారని. ఎస్, తీసేశాం. బెంచ్ కారు ఉన్నోడికి పెన్షన్ తీసాం. పెద్ద అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఉండేవాడికి పెన్షన్ తీసాం. 100 ఎకరాల ఆసామి పెన్షన్ తొలగించాం. గర్వంగా చెప్తాను నేను. బెంచ్ కారు ఉండేవాడికి పెన్షన్ ఇచ్చేంత గొప్ప మనసు మాదేం లేదు స్వామి, మీకు 2 చేతులు దండం పెడతాను. ఆడి కారు ఉండేవాడికి, BMW కారు ఉండేవాడికి, మెర్సిడీస్ బెంచ్ ఉండేవాడికి, జాగోర్ కారు ఉండేవాడికి, వీళ్ళకి మేము పెన్షన్ లేనా మహాప్రభు? 2 చేతులు దండం పెడతాను. మేము ఇవ్వలేము. ఏరి కోరి ఎతికి మరీ తొలగిస్తాం వాళ్ళ పెన్షన్లని. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, రిటైర్డ్ అయినోడు కూడా పెన్షన్ అప్లై చేసుకునేది. మాకు అంత గొప్ప మనసు లేదు నాయన. 4000 రూపాయలు గొప్ప మనసు మా దగ్గర లేదు. కాబట్టి మా గ్రాఫ్ పెరిగిందా తరిగిందా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దామంటే మీ నాయకుడిని గ్రాఫ్ ఎత్తుకొనేసి, గ్రాఫ్ పేపర్ ఎత్తుకొని అసెంబ్లీకి రమ్మను, డిస్కస్ చేస్తాం గ్రాఫ్ గురించి. రైట్ అండి, డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి అండ్ రామకృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. సో ప్రజల కోసం పనిచేస్తామని అందరూ చెబుతున్నారు. ప్రజల కోసం మేము పోరాడుతున్నాం.